నమస్తే అండి అందరికీ. లాస్ట్ క్లాస్లో మనము సరి సంఖ్యల గురించి, సంయుక్త సంఖ్యల గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ప్రధాన సంఖ్యల గురించి కూడా తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చినట్లయితే ఈరోజు క్లాస్లో కవల ప్రధాన సంఖ్యలు అంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదండి. సో ప్రైమ్ నెంబర్స్ 2, 3, నెక్స్ట్ 5, 7 ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం అంటే 2 ఉంటే అలాంటి ప్రధాన సంఖ్యల్ని మనం ఏమంటామంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్ ఏంటంటే 3, 5 అంటే ఈ రెండింటి మధ్య భేదం ఎంత అండి? 2. కాబట్టి మనకు ఇది కవల ప్రధాన సంఖ్యలు. అదేవిధంగా 5, 7. సో 5, 7 మధ్య భేదం కూడా మనకు 2 కాబట్టి ఇది కవల ప్రధాన సంఖ్య. కానీ ఇక్కడ తీసుకుందాం 7, 11 తీసుకుందాం. 7, 11 తీసుకుంటే ఈ రెండు మధ్య భేదము 2 కాదు. కాబట్టి ఇలాంటి సంఖ్యలు మనం కవల ప్రధాన సంఖ్యలు అనేది లేదు. కానీ ప్రధాన సంఖ్యలే, కానీ కవల ప్రధాన సంఖ్య కాదు. సో కవల ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఖచ్చితంగా రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 అయితేనే మాత్రమే వాటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాము. నెక్స్ట్ వరుస ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వరుస ప్రధాన సంఖ్యలు. వరుస ప్రధాన సంఖ్యలు అంటే కాన్సెక్టివ్ ప్రైమ్ నెంబర్స్. పక్కన సంఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ ప్రధాన సంఖ్యలు మనం ఏమంటామంటే వరుస ప్రధాన సంఖ్యలు అనేసి అంటాం. సో ఇక్కడ 2, 3. సో 2, 3 అంటే ఇప్పుడు వరుస ప్రధాన సంఖ్యలు అంటే నీకు సపోజ్ ఇప్పుడు 2, 5 అంటే 2కి 3కి మధ్య ఏ సంఖ్య లేదు. సో ఇలాంటి సంఖ్యలు మాత్రమే వరుస ప్రధాన సంఖ్యలు అంటాం. ఇప్పుడు 5, 7 ఉంది. 5కి 7 మధ్య 6 ఉంది. కానీ 6 అనేది ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ 2, 3 అనేది ప్రధాన సంఖ్య. కాబట్టి వరుస పక్కనే కాన్సెక్టివ్ నెంబర్స్ అనేటివి ఓన్లీ ఒకటి మాత్రం ఉంటుంది. అది వచ్చి 2, 3. దీన్ని మాత్రం మనం వరుస ప్రధాన సంఖ్య అనేసి అంటాము. నెక్స్ట్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే వీటిని పరస్పర ప్రధాన సంఖ్యలు కూడా అంటాము. వీటిని ఇంగ్లీష్లో అయితే మనం కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఏవైనా రెండు సంఖ్యలకు ఒకటి మినహా వేరే కారణాంకాలు లేకుంటే అట్టి వాటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాము. ఇక డెఫినేషన్ చదవగానే మనకు అర్థమైపోదండి. నీట్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎక్కడైతే ఇక్కడ ఉంది. ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేటివి ఖచ్చితంగా మనకు ప్రధాన సంఖ్యలే అవ్వాల్సిన అవసరం లేదు. ఏ సంఖ్యలనైనా సరే మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 4, 5 తీసుకున్నాం చూడండి. 4 అనేది సరి సంఖ్య, 5 అనేది మనకు బేస్ సంఖ్య, నెక్స్ట్ ప్రధాన సంఖ్య కూడా. సో ఇక్కడ కారణాంకాలు చూడండి. 1 అంటే 1 4లా 4 1లా, ఇది 5 1లా 1 5లో ఉంది. సో ఇక్కడ కామన్గా 1 అనేది దీంట్లో 1 అనేది కామన్ ఫ్యాక్టర్, దీంట్లో కూడా కామన్ ఫ్యాక్టరే. కాబట్టి ఇలాంటి సంఖ్యలు. అదేవిధంగా చూడండి, ఇక్కడ 15, 20, 28 ఉంది. సో కామన్గా 1 ఇక్కడ అంటే కామన్గా ఉండాలి. సో ఇక్కడ 3 5 జారు 5 3 జారు ఉంది. అదేవిధంగా 115 జారు 15 1 జారు అంటే 1 15లా 15 1లా. ఇక్కడ 1తో కామన్గా ఉంది. సో 1 మాత్రమే ఉండాలి. సపోజు 1 కన్నా ఎక్కువ ఇప్పుడు ఇక్కడ 15 ఇక్కడ 15 అనుకోండి, అప్పుడు మనకు ఎక్కువ వచ్చి ఉంటాయి. ఇవి సమానంగా ఉంటాయి. అంటే అలాంటి సంఖ్యలు మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనే దానికి లేదు. కామన్గా దీంట్లోనూ 1 ఉండాలి, దాంట్లోనూ 1 ఉండాలి. రెండిట్లో 1గా ఉంటే మాత్రమే దాన్ని మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేసి అంటాము. అది 11, 13 తీసుకోండి. 11తో ఒకసారి పోద్ది 1. సో 13తో ఇది ఇలాంటి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా 8 to 27. సో ఇక్కడ 8 to 27 తీసుకున్నట్లయితే 8 to 27 తీసుకునండి. ఇక్కడ 8 4 2 2 4 8 1 1 8లో ఉంది. అదేవిధంగా 9 ఇక్కడ 1 కామన్గా ఇది కామన్గా ఉంది. రెండిట్లో కూడా ఫ్యాక్టర్ అనేది కామన్గా ఉంది. అలాంటి వాటిని మనం ఏమంటామంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేసి అంటాం. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనము వీటన్నిటికీ ఎగ్జాంపుల్ గురించి వివరంగా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ఇంతవరకు నా యొక్క వీడియోస్ విన్నందుకు ధన్యవాదాలు. సో ఈ వీడియోస్ అనేటివి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి సెండ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.